నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్. ఇప్పుడు మీరు వెహికల్ రివ్యూ చూసినా కదా, మనం కొత్తగా బగ్గీ రివ్యూ చేస్తున్నాము. ఇక్కడ ఆన్ ది వే పోతుంటే ఇక్కడ బగ్గీ ఉంది చూసా, అడిగిన రివ్యూ చేయొచ్చా అంటే ఓకే అన్నారు. సో దిస్ ఇస్ ద బగ్గీ. ఇక్కడ పాతగా అయిపోయింది. ఆ బగ్గీ అంటే తెలిసిందే ఎలా అంటే మన గోల్ఫ్ కార్ట్ ట్యాక్సీ అనమాట. నార్మల్గా ఏమన్నా ట్రాన్స్పోర్టేషన్ వాడతాం, లైక్ రూపాయలు కమ్యూనిటీ ఏమన్నా దానికి ట్రాన్స్పోర్టేషన్ వాడతాం అనమాట. యూ కెన్ చెక్ దిస్. అండ్ ఇక్కడ చూసుకుంటే లైక్ స్పెషల్ టైప్ ఆఫ్ షీట్ వచ్చేస్తుంది. దే కాల్డ్ సమ్ ఏదో కెమికల్ పేరు మీరు చెప్తారు, ఆ గుర్తుకి ఐడియా లేదు, కింద మెన్షన్ చేస్తాం. అండ్ పైన ఒక రూఫ్ వచ్చేస్తుంది వర్షం పడి ఏం కాకుండా అని. అండ్ ముందు వేసుకుంటే ఒక చిన్న రైట్, బుజ్జి రైట్. మనం ఇది పోయే దీని స్పీడ్ ఎంత అంటే జస్ట్ 30 kilometers or 40 kilometers దాగానే అసలు ఎక్కువ. 30 ఈజ్ అ మ్యాక్స్ అండ్ 40 ఏంటంటే కొద్దిగా కొత్త ఉన్న అలా అని పోతుంది అంతే. అండ్ ఆల్సో చిన్న రైట్, యూ కెన్ చెక్ దిస్ రైట్, చిన్న బుజ్జి రైట్. అండ్ దిస్ ఇస్ ద ఇండికేటర్. ఏం చెప్పాలంటే ఇంకా ఇండికేటర్ రైటే లేదనమాట, నేను ఎప్పుడే చూసిన. యూ కెన్ చెక్ దిస్. అండ్ దీని టైర్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి జస్ట్ 6 or 7 inches ఉండొచ్చు నా అంచనా ప్రకారం, అంత చిన్నగా ఉంది. అండ్ దీని వీల్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 3000 ఉంటుంది విన్నా. అండ్ ఇట్స్ టాక్ అబౌట్ ద కీస్. చూసారా, దిస్ ఈస్ ద కీస్, లైక్ మన బైక్ కీస్ ఎలా ఉంటుంది అలానే ఉంటుంది. అండ్ ఇక్కడ పర్టికులర్ నెంబర్ అనేది దీనికి అలౌట్ చేశాను అనమాట. సో కీస్ దొరకడం కూడా చాలా ఈజీ అవుతుంది, ఎందుకంటే మనకి ఇక్కడ రిక్వెస్ట్ సెన్సర్ కానీ అవి ఏమి ఉండవు కదా. సో ఇలా అలౌట్ చేశారు. అండ్ ఇంకా చూసుకుంటే ద సీటింగ్, ఇక్కడ ఇద్దరు. మీకు యాక్చువల్గా సీటింగ్ గురించి చెప్పాల్సిన అవసరం కదా, నేను చెప్పేస్తున్నా. హ్యాపీగా కూర్చొని ఇలా అని చెప్పి వెళ్ళిపోవచ్చు, బాగుంటుంది. ఫోటోలో చాలా కిరాక్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2-3 వస్తారు హ్యాపీగా. మెయిన్గా ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే సిట్టింగ్ ఇన్ అండ్ అవుట్ చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పి చాలామంది దీన్ని ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే 2 కుషనింగ్ కూడా వచ్చేస్తుంది, బాగానే ఉంది. అండ్ ఇక్కడ చిన్న లైక్ స్టోరేజ్ స్పేస్ ఇక్కడ ఇచ్చేది ఇక్కడ అక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు బ్రేక్ అండ్ రేస్ సేమ్ ఆటోమేటిక్గానే మనకు మాన్యువల్ ఉంటుంది, ఏంటంటే ఓన్లీ ఆటోమేటిక్ వస్తుంది. ఎందుకంటే చిన్న బండి విత్ బ్యాటరీ కాబట్టి. అండ్ దీని బ్యాటరీ గురించి మాట్లాడితే మనకు ఇట్స్ అరౌండ్ 40 kilometers ఆఫ్ రేంజ్. అండ్ నేను కెపాసిటీ కింద మెన్షన్ చేస్తాను, జస్ట్ చెక్ ఇట్ అవుట్. ఇది జస్ట్ 40 kilometers తిరుగుతుంది. అండ్ ఫుల్ ఛార్జ్ కానీ అరౌండ్ 2 hours ఆర్ 3-4 hours పడుతుంది అనమాట, డిపెండ్స్ ఆన్ ద ఛార్జింగ్ పవర్. యా, అండ్ ఇక్కడ మీరు ఈ స్టీరింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు, బాగుంది. కిరాక్ ఉంది, మొత్తం వుడెన్ ఫినిష్ లాగా వచ్చేసింది, ప్లాస్టిక్ అండ్ వుడెన్ ఫినిషింగ్ వచ్చేసింది. అండ్ ఇక్కడ చూసుకుంటే దిస్ ద వేర్ యూ ప్రెస్ ద కీస్, ఇలా అని చెప్పి కీస్ అని పెంచాలన్నమాట. దిస్ ఈస్ ఐ థింక్ ఛార్జింగ్, మేబీ మ్యాక్సిమం ఛార్జింగ్ ఫుల్ ఉన్నట్టుంది. అండ్ అన్న ఏం చెప్పాడంటే ఇది ఫ్రంట్, దిస్ ఈస్ ద న్యూట్రల్, దిస్ ఇస్ ద రివర్స్, ద సేమ్ యాజ్ ఎలక్ట్రిక్ ఆటోమేటిక్ కార్స్. అండ్ ఇది రైట్ అన్నమాట, లెట్స్ చెక్ ద రైట్. యా, ఇప్పుడు కనిపిస్తలేదు. అండ్ లెట్స్ డ్రైవ్ ఇట్. ఫస్ట్ మన బ్యాగ్ అని తీసేద్దాం. ఈ బగ్గి కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వెరీ టు స్టాప్ ఇట్. ఛార్జింగ్ అయిపోయింది, సో మధ్యలో ఆపేసా. ఎస్, ఐ థింక్ వీఆర్ చెకింగ్ ద ఫ్రంట్ పార్ట్. ఇక్కడ చూసుకుంటే మనకు 2 స్టోరేజ్ స్పాట్స్, ఏమో ఛార్జింగ్ పెట్టడానికి, కీస్ పెట్టడానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఛార్జింగ్ ఎంత ఉందో కనిపిస్తుంది, రివర్స్ అనమాట. అండ్ దిస్ ఇస్ ఫ్రంట్ అండ్ రివర్స్, ఐ థింక్ ఏమంటాం లైక్ ఆటోమేటిక్. అండ్ ఇక్కడ రైట్ ఆన్ చేసుకోనికి. అండ్ కూర్చున్నాం. వావ్, షూనింగ్ కిరాక్ ఉంది. స్టీరింగ్ వే మొత్తం చాలా బాగుంది. దిస్ ఇస్ హార్న్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే వి గెట్ ద హార్న్, ఇక్కడ హార్న్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకు సేమ్ ఆటోమేటిక్ అండ్ ఆటోమేటిక్ ఎలా ఉంటుంది అలానే. దిస్ ఇస్ ద బ్రేక్, దిస్ ఇస్ ద రేస్ అనమాట. మొత్తంగానే గెట్ రేస్ ఆఫ్ ద పార్కింగ్ బ్రేక్. చూడండి, లైక్ పార్కింగ్ బ్రేక్ వచ్చేసింది. అండ్ ఇక్కడ మనము ఫ్రంట్ వేసుకుందాము. సో రేస్ ఇచ్చేస్తున్నా, సేమ్ ఆటోమేటిక్ కదా, ద సేమ్ థింగ్ యూ గెట్ దిస్ ఇన్ దిస్. కానీ ఏంటంటే కొంచెం పవర్ ఎక్కువ ఉంది, స్టార్టింగ్ టార్క్ అనేది చాలా ఎక్కువ ఉంది అండ్ పవర్ అనేది చాలా తక్కువ ఉంది అనమాట. రివర్స్ కూడా సేమ్, ఎలా అంటే రివర్స్ అయిపోతుంది చెప్తున్నా.
అండ్ ఇక్కడ మీ స్టీరింగ్ రాడ్ కూడా చూసుకోవచ్చు ఎలా అని. పెద్ద మెయింటెనెన్స్ అంటూ పెద్ద అంత ఏమి ఉండదు. అండ్ ఒకవేళ దీని ప్రైస్ వచ్చేసి ఇట్స్ అరౌండ్ 7 lakhs. అరౌండ్ మన లైక్ ఏంటి మన పంచ్ కూడా కాదు, టియాగో కాదు, మనం చెప్పొచ్చు లైక్ వ్యాగనర్ ఆర్ ఎస్ప్రెసో. ఆ ప్రైస్ అయితే మాకు ఈ వెహికల్ అని చూస్తుంది ఎలా ఉంది. సో వీ హ్యావ్ ట్రైడ్ సంథింగ్ న్యూ అనమాట, ద బగ్గీ రివ్యూ. ఇది నాకు సడన్గా దొరికింది, సడన్గా ఆడితే ఓకే అని చెప్పేసారు. సో దిస్ వాజ్ అ రివ్యూ. మీకు ఎలా అనిపించింది? అండ్ హౌ మెనీ ఆర్ ఎక్సైటెడ్ విత్ ద టాటా సియారా? ఎలా వచ్చింది? జస్ట్ 11 lakhs, 11.49 నుంచి ద బేస్ మోడల్ స్టార్ట్ అవుతుంది. హౌ డూ యూ ఫీల్ ఇట్? మీరు ఆ వెహికల్ నుంచి ఎలా అనుకుంటారు? అండ్ దాన్ని మెయిన్గా మన బ్లాక్ షేడ్ కలర్ వచ్చింది, కిరాకుంది, సెక్సీ పోలి అదిరిపోయింది వెహికల్ మాత్రము. అండ్ దాన్ని ఏంటంటే మనకు డిఫెండర్ కిట్ కూడా వేసుకోవచ్చు, కిరాక్ కోసం వెహికల్ మాత్రం. దానికన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ టాటా సియారా గురించి మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చలో మరి వస్తా. డోంట్ మిస్ దాట్ అండ్ బీ హ్యాపీ. బాయ్ బాయ్.